జై శ్రీరామ్. మన గురుగారైనటువంటి ఆదిశంకరాచార్య స్వామి వారు మనకు అందించినటువంటి నిర్వాణ షట్కంలోని ఒక అద్భుతమైనటువంటి శ్లోకాన్ని ఈరోజు మనం పరిశీలిద్దాము. ఇది చాలా ప్రధానమైనటువంటి విషయం. మనిషికి మనం ఎవరము అనేది తెలుసుకోవాలి. కస్తవం కోహం కుత ఆయాత కోమే జనని కోమే తాత. ఎవరు నువ్వు, ఎవరు నేను. ఈ నేను అనేటటువంటిది అందరం కూడా మనం అంటూ ఉంటాం. నేను నేను అనేటటువంటి మాటని. ఈ నేను అనేటటువంటిది ఎవరు? ఈ శరీరము నేనా? ఈ లోపల ఉన్నటువంటి చైతన్యం నేనా? ఒకవేళ ఆ చైతన్యం నేనైతే ఆ చైతన్య స్వరూపం ఏమిటి అనేటటువంటి లోతైన విషయం మనకు అందుతుందా అండి? మన గురుగారు చూడండి ఎంత అద్భుతంగా మనకు తెలియజేశారో, అందించారో. వారు అందుకే కాశీ శంకరుడే కాలడీ శంకరుడు. కాశీలో ఉన్నటువంటి విశ్వనాథుడే కాలడీలో జన్మించినటువంటి మన గురుగారైనటువంటి ఆదిశంకరాచార్య స్వామి వారు. చూడండి ఇందులో మనకు ఎంత అద్భుతంగా వివరిస్తున్నారో. శ్లోకం: నమృత్యుర్న శంకా నమే జాతి భేద పితా నైవ మే నైవ మాతా న జన్మ నబంధుర్న మిత్రం గురుర్నైవ శిష్య చిదానంద రూప శివోహం శివోహం చిదానంద రూప శివోహం శివోహం. ఈ వాక్యాన్ని మనం జపిస్తూ ఉండడం చాలా విశేషం. పడుకున్నప్పుడు కాసేపు నిద్రొచ్చే లోపు కాస్త అనుకుంటూ ఉండాలి. చిదానంద రూప శివోహం శివోహం అందరూ అనుకోవాలి. ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరూ, పిల్లలు పెద్దలు అందరూ కూడా అనుకుంటూ ఉంటేనే అది కొంతకాలానికి అవగతం అవుతుంది మనకు. అంత తేలికైన విషయం కాదు. ఈ నేను అనగానే ఎంబడే మనకు గుర్తొచ్చేది ఏంటంటే ఈ శరీరమే. ఈ శరీరం నేను, నాకు ఇన్ని సంవత్సరాలు, నా శరీరంలో ఇన్ని వ్యాధులు ఉన్నాయి, నాకు ఇన్ని సుఖాలు ఉన్నాయి, ఇన్ని దుఃఖాలు ఉన్నాయి, భవిష్యత్తులో ఇన్నిటిని ఎదుర్కోవలసి ఉన్నది. ఇట్లా మొత్తం కూడా లెక్కలేసేసుకుంటూ ఉంటాం. కాబట్టి అది చాలా అది కాదు మన స్వరూపం. మన స్వరూపం చిదానంద రూప శివోహం శివోహం. నమృత్యుర్న శంక. సహజంగా మనిషి భయపడేది మృత్యువుకు. కాబట్టి నేను మృత్యువు కాదు, నేను భయం కాదు, భయస్వరూపం కాదు నాది, భయపడే స్వరూపం నాది కాదు. మృత్యువే నాకు లేనప్పుడు, నేను ఆ మృత్యు స్వరూపుణ్ణి నేను కానప్పుడు ఇంకా భయం ఎక్కడి నుంచి ఉంటుందండి? మరణించదు. మనం అనేటటువంటి ఈ స్వరూపం ఏదైతే ఉందో, ఆత్మ ఏదైతే ఉందో, దానికి అసలు మరణమే లేదు. మనకు మరణమే లేదు. ఇక మనకు భయం ఎందుకు? కాబట్టి నమృత్యుర్న శంకా నమే జాతి భేద. నేను మృత్యువు కాదు, భయం కాదు. ఇది శరీరం కాదని ఆత్మ తెలుసుకున్నప్పుడు, నేను ఈ శరీరం కాదని ఆత్మ తెలుసుకున్నప్పుడు, శరీరానికి జరిగేది ఆత్మకు జరగదు. శరీరానికి జరుగుతుంది. మరణం అనేది శరీరానికి, ఆత్మకు కాదు. కాబట్టి శరీరానికి జరిగేది ఆత్మకు జరగదు. శరీరం మృతి చెందినా ఆత్మ జన్మ లేని, చావు లేని శాశ్వతమైనదే. భయపడదు. ఇంకా అప్పుడు భయపడవలసిన అవసరం లేదు వాస్తవానికి. కానీ అది తెలుసుకోలేకపోవడం వల్లనే భయం కలుగుతోంది. మృత్యు అనేది శరీరానికి ఒక మార్పు మాత్రమే. ఇది చాలా ప్రధానమైనటువంటి విషయం, తెలుసుకోవలసినటువంటి విషయం, మళ్ళీ మళ్ళీ జ్ఞప్తికి చేసుకోవలసినటువంటి విషయం. మృత్యు అనేది ఈ శరీరానికి ఒక మార్పు. అది మార్పు నిత్యం జరుగుతూనే ఉంది. నేను పుట్టినప్పుడు ఎంత ఉన్నాను, ఎలా ఉన్నాను, 5వ సంవత్సరం వచ్చిన తర్వాత ఎంత ఉన్నాను, 10వ సంవత్సరంలో ఎంత ఉన్నాను, 20వ సంవత్సరం, 30వ సంవత్సరం, ఇప్పుడు 45వ సంవత్సరంలో ఇలా ఉన్నాను, 50వ సంవత్సరంలో ఎలా ఉంటాను, 60వ సంవత్సరంలో ఎంత మార్పు చెందుతుంది నా శరీరం, 70వ సంవత్సరం, 80వ సంవత్సరం, 90వ సంవత్సరం, ఏమండి అలా మార్పు చెందుతుంది శరీరం. అదే మరణం. మార్పు అనేది ప్రతిరోజు జరుగుతోంది. అది నిత్య ప్రళయం అంటారు. దాన్ని ఏమంటారు? నిత్య ప్రళయం, నిత్య మరణం ప్రతిరోజు జరుగుతూనే ఉంది. ఆత్మ మారదు. ఆత్మకు మార్పు లేదు, మరణం లేదు. ఆత్మకు మృత్యువు లేదు. కాబట్టి భయము కూడా ఉండదు. జ్ఞానోదయపు తొలి లక్షణం భయరాహిత్యం. ఏమండి ఇక నమే జాతి భేద. నాకు జాతి భేదం లేదు. జాతి, వర్ణం, కులం ఇవన్నీ శరీరానికి,
మళ్ళీ ఈ ధర్మాల్ని వదలకూడదండి. ఈ శరీరానికి ఉన్నటువంటి ధర్మాలను వదలకూడదు. సమాజ నియమాలకు, జనన సంబంధానికి కానీ, ఆత్మకు కానీ రంగు లేదు, ఆకారం లేదు, కులం లేదు, వర్ణం లేదు, భేదం లేదు. ఆత్మ సర్వవ్యాపకం. అది శివతత్వం. అందుకే నేను ఎవరికంటే పైవాడిని, ఎవరికంటే తక్కువ వాడిని అనే తేడాలు మనసు సృష్టించినవే, ఆత్మ కాదు. ఆత్మ సమానమే. కోటీశ్వరుడైనా ఒకటే, బీదవాడైనా ఒకటే. పితానైవ మేనైవ మాతా నా జన్మ. తండ్రి లేరు ఆత్మకు. ఆత్మకి తండ్రి లేడు, తల్లి లేదు, జన్మ లేదు. ఆత్మ ఎవరి నుండి పుట్టలేదు. ఆత్మ ఎవరి నుండి పుట్టలేదు. ఇక ఈ ప్రపంచంలో ఉన్న సంబంధం అన్నీ కూడా శరీరానికి మాత్రమే, ఆత్మకు కాదు. కాలానికి అతీతమైంది ఆత్మ, స్థలానికి అతీతమైంది మన స్వరూపమైనటువంటి ఆత్మ, శరీరానికి అతీతమైనది మన స్వరూపమైనటువంటి ఆత్మ. అందుకే జన్మ అనే భావన ఆత్మకు వర్తించదు. ఏమండి, ఇది చాలా లోతైన విషయం. ఒక్కొక్క విషయం గురించి చెప్పాలంటే సుమారుగా 1 గంట సమయం కన్నా ఎక్కువే పడుతుంది. నబంధుర్న మిత్రం. నాకు ఆత్మకు బంధువు లేడు, మిత్రుడు లేడు. బంధుత్వం అంటే రక్త సంబంధం, శరీరానికే రక్త సంబంధం, కానీ ఆత్మకు కాదు. మనసు సంబంధం ఇవన్నీ కూడా ఆత్మకు కాదు. కాలం మీద ఆధారపడినదే ఈ యొక్క సంబంధం, రక్త సంబంధం. కానీ ఆత్మ బంధం లేనిది, నిర్వికారమైనది, స్వతంత్రమైనది, నిత్య శుద్ధమైనది, నిత్య చైతన్యమైనది మన యొక్క స్వరూపం, ఆత్మస్వరూపం. ఆత్మకు బంధుత్వం లేదు కాబట్టి మానవ సంబంధాలు శాశ్వతం కావు. అవి కేవలం పాత్రాభినయం మాత్రమే. మనమందరం ఆత్మతత్వంతో సమానమే. గురుర్నైవ శిష్య. నాకు గురువు లేడు, శిష్యుడు లేడు ఆత్మకు. జ్ఞానం బయట నుండి ఎవరూ ఇవ్వలేరు. జ్ఞానం బయట నుండి ఎవరూ ఇవ్వలేరు. గురువు తెలియజేసేది మాట, కానీ జ్ఞానం వెలిగేది మనలోని ఆత్మ ప్రకాశంతోనే. మనకు జ్ఞానోదయం అయ్యేది లోపల నుండే. ఎవరికి వారు సాధన చేయవలసిందే, దాన్ని తెలుసుకోవలసిందే. ఆ ఆత్మస్వరూపాన్ని, జ్ఞానాన్ని తెలుసుకోవలసిందే. ఆత్మతత్వాన్ని పూర్తిగా గ్రహించినప్పుడు గురు శిష్య సంబంధం కూడా లయమైపోతుంది. ఎందుకంటే ఆత్మ జ్ఞానంలో జ్ఞాత, జ్ఞానం, జ్ఞేయం అన్నీ ఒకటే అవుతాయి. ఇవి చాలా లోతైన విషయాలండి, అద్భుతమైనటువంటి విషయాలు. ఇక చిట్ట చివరి వాక్యం అద్భుతమైనటువంటి వాక్యం. ఎప్పుడు మనం అనుకుంటూ ఉండవలసినటువంటి వాక్యం ఏమిటంటే, చిదానంద రూప శివోహం శివోహం. నేను చిదానంద స్వరూపుడను. మనం అందరం కూడా అనుకుంటూ ఉండాలి. ఈ నేను అని అనుకున్నప్పుడల్లా చిదానంద రూప శివోహం శివోహం, నేను శివుడను. ఈ శ్లోకంలో మూలం ఇక్కడే ఉందండి. ఈ శ్లోకం మొత్తం అంతా అద్భుతం, అమృతం అంతా ఇక్కడే ఉంది. చిత్ అంటే జ్ఞానం, ఆనందం అంటే అనంతమైనటువంటి ఆనందం, అనంతానందం. ఈ మన స్వరూపం ఏదైతే ఉందో, ఆత్మస్వరూపం ఏదైతే ఉందో, అది జ్ఞానం, ఆనందం, శాశ్వతత్వం, నిత్య శుద్ధ స్వరూపం, నిత్యముక్తత్వం. అదే శివతత్వం. శివుడి తత్వం అదే, అది మన స్వరూపం. పరమశివుడి యొక్క స్వరూపం అదే, తత్వం అదే. ఆ తత్వమే మనలో ఉంది. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన త్యజేదజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్. ఇక్కడ శివుడు అని చెప్పింది రుద్రశివుడి రూపస్వరూపం. ఏమండి, అర్థమైంది కదా? మనిషి తనలోని ఆత్మను గ్రహించినప్పుడు నేను శివుడిని అని చెప్పగల సమర్థ స్థితి వస్తుంది. ఇక చివరిగా చూడండి ఎంత అద్భుతంగా తెలియజేశారో మనకు గురుగారు. నేననుకునే నేను శరీరం కాదు, మనస్సు కాదు, ఇంద్రియాలు కాదు. అందుకే నాకు జన్మ లేదు, మరణం లేదు, భయం లేదు.
4 సార్లు వినాలండి ఈ శ్లోకం. చాలా గొప్పది, అద్భుతమైంది, అర్థమై తీరుతుంది. అంత వివరంగా తెలియజేశారు మనకు గురువు గారు ఆదిశంకరాచార్య స్వామి వారు. నాకు జాతి లేదు, కులం లేదు, బంధం లేదు, సంబంధాలు లేవు, అన్నీ శరీరానికి సంబంధించినవి మాత్రమే, ఈ శరీరానికి సంబంధించినవి మాత్రమే. నా అసలైన స్వరూపం జ్ఞానం, నా అసలైన స్వభావం ఆనందం, నా అసలైన రూపం శివం. ఇది అద్వైత సత్యం. ఏమండి, అద్భుతం కదా. ఈ విధంగా మనకు మన గురువుగారు అయినటువంటి ఆదిశంకరాచార్య స్వామి వారు తెలియజేశారని భక్తులందరికీ తెలియజేస్తూ ఈ వీడియోని చక్కగా మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. చిదానంద రూప శివోహం శివోహం అనేటటువంటి వాక్యాన్ని మనస్సులో జపిస్తూ ఉండండి, అద్భుత ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తూ రేపు ఇంకొక అద్భుతమైనటువంటి శ్లోకాన్ని, దానిలోని లోతైన వివరాన్ని మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తానని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీరామ్. విశ్వనాథాయ మంగళం, విశ్వనాథాయ మంగళం, విశ్వనాథాయ మంగళం.